2 సంవత్సరాల కాలంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తన స్వగృహ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో 2 సంవత్సరాల కాలంలో సుమారు 1,150 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నామని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో పంచాయతీరాజ్లో 871 పనులుగాను 118 కోట్ల మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కొరకు 172 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించడం జరిగిందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని ఆర్ఎన్బిలో 36 పనులకు గాను 137 కిలోమీటర్ల రోడ్డు 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం కొరకు 66 కోట్ల రూపాయలతో 244 పనులు చేశామని తెలిపారు. చేయడం అన్నది 2 సంవత్సరాల తర్వాత మాకు కూడా మంచిది కాదు. కానీ మేమేం చేస్తున్నాం, ఏం చెందుతున్నాం అన్నది ఈరోజు ఒక్కటే అడుగుతున్నా. 2 సంవత్సరాల తర్వాత లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు కదా. నేను నియోజకవర్గానికి ఇది చేశాను, స్టేట్కి ఇది చేశానని ఆ రోజున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా అండి? ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? నేను ఈ సంవత్సరంలో ఇది చేశాను, 2 సంవత్సరాలు ఇది చేశానని. లోకల్ ఎమ్మెల్యేలు ఏమైనా ఇది చేశారా? మేము అన్ని కోణాల్లోని కూడా అధికారంలో ఉన్నామంటే ఒక పక్క అభివృద్ధి సంక్షేమం అన్ని విషయాల్లోని కూడా మేము ముందుంటాం, పని చేసుకుంటున్నాం. రాజకీయం చేయాలనుకునే చోట రాజకీయం చేస్తాం, కానీ ప్రజల దగ్గర రాజకీయం చేసి ప్రజలతో రాజకీయం చేసే మనస్తత్వం అయితే మనకు కాదు. ఓకే, ఏమని హోంమంత్రి ఇలాకాలో వెంకన్న స్వామి ఆలయంలో భారీ చోరీ. ఈ లోపు ఆ వెంకన్న స్వామికి ఆయన ఆస్తులు ఎలా కాపాడుకోవాలో మనందరికన్నా ఆయనకి బాగా తెలుసు. ఎంత మూట, ఆ మూట ఏంటి? వెండి 2.5 కేజీలు వెండి, 56 గ్రాముల బంగారం. ఆ మూటను అక్కడ వదిలేశారు. వాళ్ళు వదిలేశారు, జారిపోయింది, స్వామి జారగొట్టేశారు. నెక్స్ట్ ఒక గంటలో మూట దొరికింది. ఆ మూటను తీసుకొచ్చి చేసుకున్నాం. 2 హుండీలు తీశారన్న. 2 హుండీలకి సంబంధించి ఎంత క్యాష్ ఉంటుంది అని అడిగితే దగ్గర 2-2.5 లక్షల మధ్యలో ఉంటుందండి. ఓకే మీ పని మీరు చేసుకోండి అని చెప్పి నా పని నేను చేసుకున్నాను. ఈ లోపు సోషల్ మీడియాలో కొడతనే ఉన్నారు. వెయిట్ చేశా. 1 ఫైన్ డే రాత్రి, నెక్స్ట్ 48 అవర్స్ అవ్వకుండానే 1 ఫైన్ డే డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు, సిఐ గారు నాకు మెసేజ్ పెట్టారు. అమ్మ దొంగలు దొరికారు. ఓకే డన్, దొరికేశారా అన్నారు. అంటే మా అనుమానం కరెక్ట్ అయితే కనుక రేపు ఉదయానికి తీసుకొచ్చి పెడతామమ్మా, ఇదే చెప్పింది అనేసరికి ఓకే అంత క్లియర్గా ఉంది. వాళ్ళ పనులు చేసుకున్నారు, రికవరీ కూడా చేశారు. మొత్తం ఎంతైతే అమౌంట్ పోయిందో అంత అమౌంట్ కూడా రికవరీ చేశారు, మొత్తం 48 గంటల్లో. మరి హోంమంత్రి ఇలాకాలోని ఆలయంలో చోరీ అని రాసిన పెద్ద మనుషులు అదే పేపర్లో హోంమంత్రి ఇలాకాలో 48 గంటల్లో దొంగలు పట్టుకున్నారని ఎందుకు రాయకపోవాలి? రాయాలి కదా, మీరు న్యూస్ కదా రాసేది. పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి. మంచి చేస్తే మంచి రాయండి, చెడు చేస్తే చెడు రాయండి. ఇది రాయడానికి వాళ్ళ చేతులు రావట్లేదు. పైగా దానికి వెంటనే రాజకీయ రంగం అద్దేశారు. ఏమని? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈరోజు దొంగకి పార్టీలు ఉండవు, దొంగకి మతాలు ఉండవు, దొంగకి కులాలు ఉండవు. దొంగకి పోలీసులకి దొంగోడులాగే కనిపిస్తాడు, అందరికీ దొంగగానే కనిపిస్తాడు. మా పార్టీ వాళ్ళు ఆ లింకులు ఈ లింకులు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మేము మొదలు పెడితే అదే పని. నా తాలూకా ధ్యేయం ఒకటే, పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలక్షన్లకు వెళ్లే ముందు మీకు 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు నేను ప్రామిస్ చేశా. బై గాడ్స్ గ్రేస్ ఆ 20,000 కాకుండా ఇంకొక 20,000 మందికి చుట్టుపక్కల గ్రామాల దగ్గర, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనిచేసేటట్టుగా ఈరోజు మా గ్రామస్తులు, మా నాయకులు అందరి సహాయ సహకారాలతో, రైతుల సహాయ సహకారాలతో అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు వచ్చింది. ఈరోజు అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఎక్కడ కూడా ఎవరు ఏ మత్స్యకారుడు ఇబ్బంది పడకూడదని బల్క్ డ్రగ్ కి సంబంధించి ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండేటట్టుగా హై టెక్నాలజీని బేస్ చేసుకుని బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఈరోజు సమాయత్తమయ్యాం. ఇవన్నీ కూడా ఒకసారి మీ అందరితో చెప్పాలి. ఇంకొకటి, ఈరోజు మళ్ళీ ఇంకొక విషయం చెప్తే, మన పాయకరావుపేట నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కళ డిఎస్సి అన్నది. ఆ డిఎస్సిలో దగ్గర 147 మంది ఉపాధ్యాయుల కింద 16,000 మందికి 15,000 మందికి అక్కడ ఇస్తే 147 మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఎంపిక అవడం, వాళ్ళందరినీ పిలిచి సాదరంగా వాళ్ళని అందరినీ సన్మానించుకొని వాళ్ళందరికీ భోజనం పెట్టి ఒక్కొక్క మొక్క కూడా ఇచ్చి పంపించాను ఆ రోజు. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, కానిస్టేబుల్ పోస్టులు స్టేట్ లెవెల్లో 6,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం. ఈ రోజు నాకు నాకంటూ ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత వాళ్ళు ఇచ్చిన మెజార్టీ కూడా నాకు గెలిపించడం ఒక బాధ్యత అయితే,
వాళ్ళు ఇచ్చిన ఆ రోజు నేను ఉప్మాక టెంపుల్ దగ్గర నామినేషన్ వేసుకొని నేను సీఎం రమేష్ గారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కి వచ్చినప్పుడు నామినేషన్ వేసిన తర్వాత కొంగు చాచి అడిగా, నాకు లాస్ట్ మీరు ఇచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటైనా మెజార్టీ ఎక్కువ ఇవ్వండి అని. ఈరోజు రికార్డ్ పాయకరావుపేట చరిత్రలో 43,727 ఓట్లతో పాయకరావుపేట పాయకరావుపేట నియోజకవర్గం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ ఎవరికి ఇవ్వలేదు. అంత మెజార్టీ నాకు ఇచ్చిన రోజు ఒక పక్క చాలా సంతోషం, ఒక పక్క అంతే భయం. ఇంత మెజార్టీ ఇచ్చిన నా ప్రజలకి నేను ఏమైనా కంపల్సరీ చేయాలి అన్న ఆలోచన. ఒక పక్క ఇంకొక రికార్డ్ ఏంటంటే ఈ రోజు వరకు కూడా పాయకరావుపేట నియోజకవర్గంలో పుట్టిన తర్వాత ఒక మంత్రి పదవి అన్నది ఏ రోజు కూడా పాయకరావుపేట నియోజకవర్గానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏకంగా తీసుకొచ్చి పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల్లో ఆశీస్సులు అందించి పంపించిన నన్ను హోంమంత్రిగా కూర్చోబెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది. దానికి మించి నాకు బాధ్యత ఇంకా పెరిగింది. నాకు ఒక పక్క మెజారిటీ, ఒక పక్క మంత్రి. నాకు ఈ కష్టం వచ్చిందని నా గుమ్మం ఎక్కితే ఇక్కడ స్పందించే స్టాఫ్ ఉంటారు, నాకు సాయంత్రం అయ్యేసరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. ఏ రోజు కూడా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న తపంతో, అభివృద్ధి జరగాలన్న తపంతో ఉంటేనే పనిచేస్తున్నాం మేము నాయకులు అందరం కూడా. ఏదైనా ఉంటే కంపల్సరీ సూచనలు సలహాలు ఇవ్వండి. మీ తరపున ఆ సూచనలు సలహాలు తీసుకొని కూడా పాయకరావుపేట నియోజకవర్గాన్ని ఇంకొంచెం ముందరికి అభివృద్ధి పదంలో, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ కూడా ఒక ఆడబిడ్డగా మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.